సొమ్మొకటిది సోకొకటిది అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ హయాంలో చేసిన పనులకి స్టిక్కర్లు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తుంది అన్నది వీళ్ళ వాదన. రాష్ట్రానికి కొత్తగా భారీ ప్రాజెక్టులు ఇస్తున్నట్టు కేంద్రంలో బీజేపీ ప్రకటిస్తుంటే అదంతా సీఎం చంద్రబాబు చలవే అని టీడీపీ దాని తోక పార్టీలతో పాటు ఎల్లో మీడియా బాకాలుస్తుంది. వాస్తవం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8న రాష్ట్రంలో శంకుస్థాపన చేయనున్న మెజార్టీ ప్రాజెక్టులను గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే. గత ప్రభుత్వ హయాంలో భూమి లీజుపై ఒప్పందం చేసుకుని మరీ భారీ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు స్వయంగా ఎన్టీపీసీ గత ఏడాది ఫిబ్రవరి 20న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం హోరెత్తిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు మీద అనేక రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీపడి మరీ సాధించి 2020లోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ CIFని ఏర్పాటు చేయాలంటే అధికారికంగా కేంద్రం లెటర్లో 2022లోనే పంపింది. అటువంటి బల్క్ డ్రగ్ పార్కునికి ఇప్పుడు కొత్తగా ప్రధాన చేత శంకుస్థాపన చేస్తోంది కూటమి ప్రభుత్వం. రైల్వేల్లో కొత్త లైన్ల ఏర్పాటు